ఎక్కడికండి వెళ్తున్నారు? మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నాను. ఆ ఫైల్ తీసుకువెళ్ళింది మినిస్టర్ దగ్గర ఉండేవాళ్లే అని తెలిసింది. తెలిసిందా? తెలిసిందా అని హ్యాపీగా అడగాల్సింది పోయి తెలిసిందా అని షాకింగ్ గా అడుగుతున్నారేంటి? అబే ఏం లేదు మంజు, నేనెందుకు షాక్ అవుతాను? వాడి పేరేంటి? సత్య. ఓ, వాడి పేరు కాదు నేను చెప్పింది. గారు అనడం మర్చిపోయాను సత్య గారు. చూడండి సత్య గారు, వాడి పేరు నాకు తెలీదు. మీరే వాడి పేరు కనుక్కోవాలి. వాడు ఎవరు, ఏంటి, ఎందుకు ఈ ఫైల్ కాజేశాడు, మొత్తం మీరే వాడి దగ్గర నుంచి రాబట్టాలి. మీరు వాడిని తీసుకొస్తే డైరెక్ట్గా సిఐ గారి ముందు వాడిని కూర్చోబెడదాం. సిఐ గారే వాడిని కుళ్ళబొడుస్తారు. నేను తెలుసుకుంటానులే. అవును మంజు, వాడొక ఫైల్ దొంగిలించాడు. వాడొక దొంగ. ఒకవేళ దొరికితే మీ సీఏ గారు ఏం చేస్తారు? నీకు వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తాడా? వాళ్ళు ఇచ్చినా నేను చెయ్యను. చెయ్యవా? ఎందుకు? ఆ ఫైల్ని దొంగిలించిన వాడిని కోర్టులో సబ్మిట్ చేసి వాడికి శిక్ష పడిన తర్వాతే నేను నా రిజిగ్నేషన్ లెటర్ని వెనక్కి తీసుకుంటాను. సరే సరే, మినిస్టర్ గారితోనే ఈ మాట చెప్పి వాడెవడో కనుక్కుంటాను. నేను స్కూటీ మీద వస్తూ ఉంటే ఇద్దరు రౌడీలు కొట్టుకుంటున్నారు. నేను స్కూటీ అక్కడ పెట్టి వాళ్ళ గొడవ ఆపాను సత్య గారు. నేను ఆ రౌడీల్ని చూస్తే గుర్తుపడతాను సత్య గారు. ఇప్పుడు మీరు వెళ్ళేది మినిస్టర్ గారి ఇంటికే కదా? అవును. ఇప్పుడు నేను మీతో మినిస్టర్ గారి ఇంటికి వస్తాను. నువ్వు మినిస్టర్ దగ్గరకు వస్తావా? అవునండి, నా బాధ చెప్పుకున్నట్టుంటుంది. మీ మనుషులే అని మినిస్టర్ గారికి చెప్తే ఆయన రియాక్షన్ వేరుగా ఉంటుందండి. ఆయన దగ్గర ఉండే మనుషులందరినీ పిలిపిస్తే అప్పుడు ఆ రౌడీని నేను కూడా గుర్తుపడతాను. చూడు మంజు, మినిస్టర్ మనుషులు ఆ ఫైల్ కొట్టేశారంటే ఆ ఫైల్ ఎవరికి అవసరం ఉంటుంది? మినిస్టర్కి. అలాంటప్పుడు మినిస్టర్ నీకెలా సపోర్ట్ చేస్తాడు చెప్పు? నేను ఆలోచించలేదండి ఈ విషయం. అందుకే నేనే సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ లాగి వాడు ఎవడో ఏంటో తెలుసుకుంటాను. అప్పుడు మీ సీఏ గారి దగ్గర వాడిని నిలబెట్టు. అలాగేనండి, అయితే మీరే కనుక్కోండి. సరే. చూడు మంజు, ఈ విషయాన్ని నాకు అప్పచెప్పు. నువ్వేమీ ఆలోచించొద్దు, మిగతాది నేను చూసుకుంటాను. అన్నా, పెద్ద నష్టం జరిగింది. నా భార్య తన జాబ్కి రాజీనామా చేసింది. ఆ రోజు సిఐ గారి దగ్గరికి వెళ్ళినప్పుడే ఈ విషయం నాకు తెలిసింది సత్య. నేను ఈ విషయం మీకు చెప్పాలనే నేను వచ్చానన్నా. ఇక మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారనగానే నేను వెంటనే మీ దగ్గరకు వచ్చేసాను. మన వాళ్ళు కూడా తను ఏఎస్ఐ అని కానీ మంజు అని కానీ చెప్పలేదు. అయినా ఈ తున్నపోతులకి ఏఎస్ఐకి కానిస్టేబుల్కి తేడా అని తెలుసు చెప్పు. పైగా వచ్చింది సత్య భార్య అని వాళ్ళకి తెలుసుంటే ఆ ఫైల్ తీయకపోయేవాళ్ళేమో. వాళ్ళకి తెలీదు. ఒక పని చేస్తాను సత్య. ఏంటన్నది? నా వల్ల నీ భార్య జాబ్ పోవడం నాకు మంచిగా అనిపించడం లేదు. నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సిఐ ముందు తప్పైందని ఒప్పేసుకుని మంజుకి మళ్ళీ జాబ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాను. నేను వెళ్తాను సత్య. అన్నా అన్నా, మా కోసం మీరు వెళ్ళి ఆ సిఐ గారి ముందు చెప్పుకునేది ఏంటన్నా? మిమ్మల్ని నమ్ముకొని మీ వెనక చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు సత్య? నీ భార్య ఉద్యోగం పోగొట్టి తెచ్చుకున్న పదవి నాకు వద్దు సత్య. ఏం పర్లేదు, ఈసారి కాకపోతే ఇంకోసారి టికెట్ తెచ్చుకుంటాను. వెళ్ళి చెప్తాను. స్టేషన్కి ఇప్పుడే వెళ్తాను. ఆగనా, తొందరపడద్దు.